మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం సార్. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది మరి ఇప్పుడు జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ ఏ విధంగా సూపర్ గా ఉందండి. మేము ఏమి ఎలక్షన్ కాకముందే మంచి మెజారిటీతో రెస్పాన్స్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 100% విన్. మా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారు మంచి మెజారిటీతో గెలిచినంత ఆనందంగా ఉంది. జరగబోయేది కూడా మళ్ళీ ఇక్కడ పండుగ కూడా ఇక్కడే చేసుకోవాలి. అపోజిషన్ క్యాండిడేట్ మాత్రం కాంగ్రెస్ కి సంబంధించిన క్యాండిడేట్ యువ నాయకుడు కాబట్టి చాలా అంటే కాంగ్రెస్ పట్టుదలతోనూ ఉన్నది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ జెండా ఎగరలేదు కాబట్టి జూబ్లీస్ లో అవకాశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము అని చెప్పేసి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఇది. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ పార్టీ ఆఫీసులలో జెండా ఎగరడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ ఇళ్ళల్లో జెండా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు రోజు ఇండిపెండెంట్ డే చేసుకోవడానికి కూడా జెండా అవకాశం ఉన్నది కాబట్టి ఫ్లాగ్ అది నేషనల్ ఫ్లాగ్ లో కలర్ మీద ఒక చెయ్యి హస్తం పెట్టుకున్నారు కాబట్టి నీకు అది భస్వం చేయడానికే మాత్రం అది హస్తం పెట్టుకున్నాడు నేషనల్ ఫ్లాగ్ లో కాబట్టి అది ఎక్కడైనా వాళ్ళు ఎగరేసుకోవచ్చు. కానీ మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మాత్రం మా యొక్క గోపీనాథ్ గారి కాన్స్టిట్యున్సీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా మాత్రమే లైరాస్తుంది. అందరూ కూడా అదే రెపరెపలాడిద్దామని ఎక్కడ చూసినా గులాబీ జెండాలు మాత్రమే. అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము కాబట్టి మాకు జూబ్లీస్ ఎన్నికల్లో పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజలు మాత్రం మాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి గెలిచి తీర్థము అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరెక్టేనండి. పాపం వాళ్ళు 6 గ్యారెంటీలు కాదు 600 గ్యారెంటీలు కూడా అమలు చేశారు కానీ ₹6 పథకం కూడా ఎవరికి ఇయ్యలే. మరి అబద్ధాల గ్యారెంటీలు చెప్పి మీరు అవి చేసామంటే ఏం తానబాన డప్పు కొట్టుకోవడం కాదు కదా. మీరు ₹6 సాయం చేయనప్పుడు మీరు ఏం ఫైదా? అందుకని ఇప్పుడు ప్రజలందరికీ ఎవరిని కూడా ఏం పిచ్చోళ్ళని చేసే అవకాశం లేదు. ఏ ఒక్క ప్రజలు కూడా ఇలా మోసపోయడానికి అవకాశం లేకుండా అందరు మంచి మెజారిటీతో మంచి బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడనే కమాండ్ చేసినట్ల మనకు తెలుస్తుంది. అంటే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు సర్చ్ లో ఉన్నారు. కంపల్సరిగా జూబ్లీస్ లో గెలవాల్సిందే కాంగ్రెస్ పార్టీ, గెలుస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేసి కూడా ఒక్కొక్క పనిగా పెట్టుకున్నారు. అంటే ప్రజల దగ్గరికి మా పథకాలు ఏ అయితే చేరినాయో అవన్నీ ఇప్పి చెప్తాం మేము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, ఇప్పుడు మాకు ఒకసారి అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ అన్ని విధాలు అన్ని సంక్షేమ పథకాలు చేసి మోసం చేసిండు అని చెప్తా ఉన్నాడు. కరెక్టే, అది కేసీఆర్ చాలా మోసాలు చేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు కేసీఆర్ అన్ని మోసాలు చేసిండు కరెక్టే. ప్రజలకు కూడా ఏ సంక్షేమ పథకం కూడా ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో లేనంత విధాలుగా అబద్ధాల హామీలు చెప్పి ఏమి చేయకుండా ప్రజలని కోతికి కొబ్బరి చిప్ప చూపించినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలతో ఆడుకుంటా ఉన్నారు కదా అబద్ధాలు చెప్పి. కాబట్టి వాళ్ళే ఇలా వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి అడగకండి. మీరు జర్నలిస్ట్ గారు, మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ నోటితోటి వినండి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నడుస్తూ ఉందో. చెప్పండి అన్న, మరి ఏ కాన్సెప్ట్ తోటి మీరు అక్కడ ఎన్నికలకు మీరు ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు ప్రజల దగ్గర? లాఫింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ ఏది హామీలు సరిగ్గా పూర్తి చేస్తలేదు. 6 గ్యారెంటీలు చెప్పేసి మొత్తం సున్నా పెట్టేసింది. ప్లస్ వచ్చేసి అంటే ఈ చిన్న దొంగ హామీలు, అందులో మేము పార్టీని గెలుస్తాం చేస్తామని అంటే కాదు కదా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అదే అయిపోయింది. బట్ పెన్షన్ విడుదల 2500 పెన్షన్ అని చెప్పి 4000 అని చెప్పారు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 2500 2000 ఇస్తుండే గవర్నమెంట్ మా కేసీఆర్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ అని చెప్పేసి విద్యుత్ పెన్షన్ 4000 చేస్తా అని చెప్పేసి అది గోల్ చేసింది. మనకు వచ్చేసి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అది గోల్ చేసింది. రైతు బంధు అని చెప్పేసి 15000 ఇస్తా అని చెప్పేసి అది గతం చేసింది. అప్పుడు ఇంకోటి వచ్చేసి అంటే కౌలు రైతులకు కూడా 12000 ఇస్తా అని చెప్పేసి అది మోసం చేసింది. అన్ని మోసం చేసే పార్టీ అది. కానీ మా బీఆర్ఎస్ ఒక్కటే పార్టీ అనేది తెలంగాణలో పేదవాళ్ళకు అందరికి మంచి చూసే పార్టీ. అంటే మీరేమో అన్ని పథకాలను మోసం చేసిరని మీరంటే వాళ్ళు అంటున్నారు సన్న బియ్యం ఇచ్చినాం, మేమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, అంటే అనేక పథకాలు కూడా మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి దీన్ని ప్రెస్టేజ్ గా సవాల్గా తీసుకుంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రికి ఏంటంటే ఆయననే ఏంటంటే ఆత్మతావు చేయి చేయాలి, చేయి చూపించాలి, చేయికి ఓటేయని చేయి చేయని అని చెప్తుంది. అదేమో 420 ఆడాడు. 420 హామీలు ఇచ్చిండు, 420 గ్యారంటీలు చెప్తాడు. 1640 మాటలు మాట్లాడతాడు. ఆడు ఫేకు సలీం. అది అర్థమైపోయింది కదా. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది వాడు ఒక 420 గాడు అని చెప్పి. ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతుంది మరి ఇప్పుడు గోపీనాథ్ సతీమణి? గోపీనాథ్ చేసిన మంచి అభివృద్ధి ఇక్కడ జూబ్లీస్ లో ఆయన చేసిన మంచి పనులు
మంచి పనులు బాగానే మినిమం ఒక 25,000 వరకు మెజార్టీతో వస్తుందని చెప్పేసి అంచనా ఉందండి. కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ, మహిళల అభివృద్ధి గురించి వచ్చిన పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు మేడం. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఏం చేశారండి మహిళలకు చెప్పండి? 2,500 ఇచ్చారా? ఇవ్వలేదు కదా ఇంతవరకు. మరి ఏం చేశారండి మహిళల పార్టీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు? బతుకమ్మ శారీస్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అవి కూడా 2 years నుంచి లేవు మాకు. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ శారీస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూసాం మేము. కాబట్టి ఏం చూసి మహిళల పార్టీ అంటున్నారో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మహిళల ప్రభుత్వం కాబట్టి ఇది కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామని ప్రతి మీటింగ్ లో ముఖ్యమంత్రి చెప్తుంటాడు. మరి ఇది వాస్తవమేనా? జరిగిందా ఈ 2 నెలల పాలన? ఎక్కడ జరిగిందో మాకు చూపించండి. ఎక్కడ జరిగిందో మాకు చూపించండి. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధికి ఇప్పటికీ చూపించండి. మీరు చూపించి మీరు ఓట్లు అడగండి మాకు అంతే. జూబ్లీహిల్స్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతుంది? మేమే పక్క మా టీఆర్ఎస్, మా కేసీఆర్ గారే. మా కారు గుర్తు మా మాగండ సునీత గారే వస్తారు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? లాస్ట్ ఇయర్ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే అన్ని కిట్లు కానీ బతుకమ్మ చీరలు కానీ అన్ని వచ్చాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిర్రు? అడగడానికి కూడా వాళ్ళకి చాయిస్ ఏం లేదు. ఓట్లు అడగడానికి వస్తే కొడతారు, జనాలు కొడతారు. జనాలు అయితే కొడతారు మామూలుగా. జూబ్లీహిల్స్ లో గెలిచేది మేమే పక్క, మాకే ఓట్లు వేస్తారు, మా పథకాలన్నీ అమలైనాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎక్కడైనా అండి, ఎక్కడ ఏం కాలే, ఎవరేం చేయలే. 2,500 వేసిందా? పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచిందా? ఏం చేయలే, ఎవరికేం చేయలే. ఓటు అడగడానికి వస్తే కొడతారు జనాలు, మామూలు కొట్టరు. యువ నాయకుడు కాబట్టి ఆ వైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది జనాలు. కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, యువ నాయకుడు టికెట్ ఇవ్వడంతో అని చెప్పేసి కూడా కొంతమంది పబ్లిక్ టాక్ చేస్తున్నారు. ఒకటే అంటామండి, ఇది గోపన్న అడ్డ. ఇక్కడ గెలిచేది మేమే బీఆర్ఎస్, ఇంకెవరు రారు. కావాలంటే మీరు నెక్స్ట్ మంత్ మీరు బయట తీసుకోవచ్చు. ఏం పేరు నీ పేరు? నా పేరు కే లక్ష్మి. కే లక్ష్మి. అబ్బా, మరి ఏంది పెన్షన్ వస్తుందా? వస్తున్నాయి 2,000. కేసీఆర్ ఇస్తుండు పింఛన్. అప్పుడు ఇచ్చిన పింఛన్ ఎక్కువ ఇస్తలేడు. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాను? రేవంత్ రెడ్డి 4,000 ఇస్తానన్నాడు. అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తుండు. 4,000 ఆయన ఏమి ఇస్తలేడు మాకు. అయ్యా 2,500 ఏం లేదు, ఎవరికి 1 రూపాయి లేదు. ఆయన చేసింది ఏం లేదు. కనకాన్నం 2 ఏళ్ళు అయింది ఆయన వచ్చి. ఆయన చేసింది మాకు ఏం లేదు నాయన. మాకు 2,000 పింఛన్ వస్తుంది, గంతే మా బతుకు, గంతే. మాకు అన్ని చేసిండు కేసీఆర్, మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 4,000 పింఛన్ ఇచ్చిండు. ఒక్క పైసా ఉన్నదా బడ్జెట్ ముఖం రానికి? ఆయనకు రేవంత్ రెడ్డి లేదు. మొన్న పెద్ద మనుషులు ఆమెకు పిలిపించి చూపిద్దామన్నా కానీ రానలేడు. మా అమ్మకి ఎవ్వరు లేరు. చూపిస్తే వస్తాడేమని చూసినాం, రానలేడు. మేము బతుకు దగ్గరికి వచ్చిన వాళ్ళం.